మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దైవ గ్రంథంలో నుండి భక్తుడైన దావీదు రాసిన కీర్తనల గ్రంథం ఈ దినం మనం ధ్యానించిన కీర్తన భాగంలో నుండి 7వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని శ్రద్ధగా విందామండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు వ్రాస్తున్న ఈ కీర్తనలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన పలికిన మాట ఏంటంటే, నా హృదయము, చెప్పండి, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా హృదయము అంటే దావీదు హృదయము ఎవరి మీద నమ్మకం ఉంచింది? అది దేవుని మీద ఆయన హృదయము నమ్మిక ఉంచింది కాబట్టి ఆయనకి ఏం కలిగిందంట? సహాయము కలిగింది. దేవుని స్తోత్రం. మరి దావీదుకు దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు, లేక దావీదు హృదయము దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుడు సహాయం చేసినప్పుడు, మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచితే మరి దేవుడు మనకు సహాయం చేయడా? చెప్పండమ్మా. తప్పనిసరిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మీద నమ్మకం ఉంటే, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే నమ్మకం. దేవుని స్తోత్రం. ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీద నమ్మకం ఉంచితే మనకు కలిగే ఆశీర్వాదాలు. అర్థమవుతుందా? ఈరోజు మన ధ్యానాంశం ఏంటి చెప్పండి? దేవుని మీద, చెప్పండి, దేవుని మీద నమ్మకం ఉంచితే మనకు కలిగే ఆశీర్వాదాలు. మొదటిది ఏంటి? సహాయము కలుగుతుంది. అర్థమవుతలేదు మీ వాక్యం? హల్లెలూయా. ఏం కలుగుతుంది? నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఏ సహాయం మీకు కలగలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన యందు మనం నమ్మకం ఉంచితే మనకు ఆయన సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. రెండవ మాట కూడా మనం చూద్దాం. 125వ కీర్తన మొదటి వచన భాగం చదువుకుందాం. 125వ కీర్తన మొదటి వచనములో ఏమని వ్రాయబడింది? యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, రెండవ మాట చూడండి. మనము దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. చెప్పండి, స్థిరపరుస్తాడు. ఎలాగా? యెహోవా యందు నమ్మికయుంచువారు ఎలా ఉంటారంట? కదలక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కదలక. ఎలా ఉంచుతాడు దేవుడు మనల్ని? స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎప్పుడు? దేవుని యందు మనము నమ్మిక ఉంచినప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వీడేంట్రా బాబు, పని పాట లేదురా బాబు, ఇలా తిరుగుతాడు, అలా తిరుగుతాడు, ఏదో చేస్తాడు, ఏం చేస్తాడు, వాడికే నికరం ఉండదు అన్నట్టుగా కొంతమంది మన గురించి హేళనగా, చులకనగా మాట్లాడతారు. కానీ నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని మీద భారం వేసి, నువ్వు ఏ పనైతే కలిగి ఉన్నావో, దేవుడు నీకు ఏ పనైతే ఇచ్చాడో ఆ పని నీవు నమ్మకంగా చేయగలిగితే దేవుడు నిన్ను అదే పనిలో స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. స్థిరపరుస్తాడు. ప్రియమైన దైవ జనాంగమా, వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి సియోను కొండవలే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనల్ని స్థిరపరిచే దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. రెండవ మాట, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం. అంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. చెప్పండి, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. దైవ గ్రంథములో నుండి ఒక మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచన భాగం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచన భాగం చూడండి. అంతట వారు హృదయమునే చదువునానా పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యోదావార్లారా
యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని స్తోత్ర. అంటే దేవుని నమ్మితే ఇక్కడ ప్రవక్త అయినటువంటి లేక మరి ఈ యెహోషాపాతు మహారాజు గారు, ఎవరు చెప్పండి, ఈయన యోధా జనాంగానికి రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు మహారాజు గారు యోధా జనాంగంతో చెప్తున్న మాట ఏమిటంటే, ఏమని చెప్తున్నాడు? యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని స్తోత్రం. రెండవదిగా మనము దేవుని నమ్మినప్పుడు, వినాలి, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇక మూడవ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు టూకీగా క్లుప్తంగా కొన్ని విషయాలు, దేవుని నమ్ముకుంటే ప్రభు మనకు చేసే సహాయం ఏంటి. మొదటిగా ఆయన సహాయం చేస్తాడని, రెండవదిగా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడని మనం ధ్యానించాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచన భాగం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచన భాగం చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభువారు స్వయముగా మార్తమ్మ గారితో ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, నీవు నమ్మిన ఎడల ఏం చూస్తాడు ఆయన? ఏం చూస్తారండి? దేవుని, మీరైనా వారే కాదు, మార్తమ్మ గారే కాదు, మనందరము కూడా నమ్మితే, చెప్పండి, నమ్మితే నమ్మకపోతేనా? నమ్మితే మనం దేవుని మహిమను చూస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం నమ్మాలి. ఏమి నమ్మాలి అంటే, కీర్తనాకారుడు దావీదు పలికి, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగినంటున్నాడు. రెండవదిగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే, నమ్మితే అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు, అంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. చాలామంది జీవితాల్లో స్థిరత్వం ఉండదు, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటకు వస్తే నిజంగా శిరోమణి గారు మరి కుటుంబ విషయంలో కూడా దేవుడు స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. స్థిరపరిచాడే లేదా? గత సంవత్సరంలో దేవుడు చక్కటి గృహాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందులో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు అయినను దేవుడు చక్కటి గృహం ఇచ్చాడు, స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తదుపరి సహోదరి మరి కుమార్తె సుమ మరి ఉద్యోగ విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయినను దేవుడు ఏం చేశాడు? తగిన సమయంలో కుమార్తె పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. మనం చూసినయే కదండి, మీరు అందరూ చూశారు కదా, మీరు అందరూ ప్రార్థించారు కదా, మీరు అనుమానం ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంతేకాదు ఈ రోజున మరి వారిని మరలా సంఘములో చేర్చాడు, దేవుడు కుటుంబంలో స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నా మనసులో ఏమీ కాదండి, ప్రత్యేకమైన మాట ఏంటంటే, బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, చాలా మరి ప్రయాసపడి కష్టార్జితం చేత ఏదో చిన్న గృహాన్ని కట్టుకున్నారు. ఆ నూతన గృహంలో కనీసం కొన్ని నెలలు కూడా లేకుండా వారు మరి దూర ప్రాంతాలు వెళ్తున్నారు. నాకు చాలా మనసు గాయపడింది. దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇండ్లు కట్టుకొనుడి, పెండ్లి చేసుకొనుడి అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. మీ గృహాల్లో దేవుని సన్నిధి ఉండాలి, మీరు దేవుని స్తుతించాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు ఈ రోజున దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని, సహోదరి శిరోమణి గారి కుటుంబాన్ని, వారి బిడ్డల కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఇక మనం ముందుకెళ్ళినట్లయితే ప్రియమైన దైవ జనాంగమా, మనం చదువుకున్న మూడో మాట ఏంటి చెప్పండి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చూసిందా లేదా మార్తమ్మ గారు దేవుని మహిమను చూశారు. దేవుని స్తోత్రం చెప్పండి. మార్తమ్మ గారు దేవుని మహిమ నిజమే 4 దినాలు ఆమె అంటుంది, 4 దినాలు అయింది ప్రభువా, ఇక నువ్వు వాసన కొడతాడు వద్దంటే ఆమె అంటుంది కదా. ఆయన అంటున్నాడు దేవుని స్తోత్రం, ఎందుకంటే ఆయన కన్నీళ్లు విడిచాడు, ఆయన ప్రార్థించాడు. చివరికి జరిగిన కార్యం ఏంటంటే వారు
మరి అక్కడ యేసు ప్రభువారు మరి ఆ లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు చనిపోయిన లాజరు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మార్తమ్మ గారు ఏం చూశారు? దేవుని మహిమను చూశారు. ఈరోజు నీ రక్షించ బిడ్డల కోసం నేను చెప్తున్నాను ఒక మాట, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు నమ్మండి, దేవుడు మా జీవితంలో స్థిరపరుస్తాడు, మమ్మల్ని దేవుడు బలపరుస్తాడు, ప్రభు రాకడ వరకు ఆయన రక్షణలో మమ్మలను కొనసాగింపజేస్తాడు అని మీరు నమ్మండి. దేవుని స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ప్రియమైన దైవ జనాంగమా, ఏమిటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 21:22. అమ్మా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాలుగారు, మనం దేవుని సన్నిధిలో ఏదైతే కావాలని అడుగుతున్నామో ముందు ఏం చేయాలంట? దేవుడు అది మనకి ఇచ్చాడు దయచేస్తాడు కదమ్మా. అక్కడేముంది చూడు, దొరికినవని నమ్మిన ఎడల. అంటే అర్థం ఏంటి? ఇచ్చాడని, చేశాడని, మనం అడిగింది దేవుడు ముందుగానే మనకు ఇచ్చాడని నమ్మిన ఎడల ఏమవుతుంది? అంటే ఏదైతే మనం అడిగామో వాటన్నిటిని మనము పొందుకుంటాం. గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, మనము దేవుని నమ్మితే దేవుని సహాయాన్ని పొందుకుంటాం. రెండవది, మనం దేవుని నమ్మితే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో వాటిలో దేవుడు స్థిరపరుస్తాడు. మూడవదిగా, ప్రియమైన మనం నమ్మితే దేవుని మహిమను, మార్తమ్మ గారు నమ్మింది దేవుని మహిమను చూసింది. నాలుగవదిగా ఇక్కడ మనం చూస్తే, మీరు అడుగు వాటినెల్లను, లేక మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నీ కూడా పొందుకుంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి ముందుగా ఏం చేయాలి? మనం దేవుని అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ముందుగానే ఇచ్చాడు అని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. నమ్మితే ఏం జరుగుద్ది? మనము అడిగిన వాటన్నిటిని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, లేక కొంచెం ముందుకెళ్దాం. చూడండి, మనము నమ్మి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. మార్కు శుభవార్త. ఇప్పుడు ఈరోజు బిడ్డలకు కావలసిన వాక్యం వచ్చిందండి ఇక్కడ. ఏంటమ్మా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇటమ్మ నమ్మి చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి. ఇప్పుడు దేవుని మహాకృష్ణను బట్టి బిడ్డలు నమ్మి బాలు నమ్మేవో నమ్మలేదనా? నమ్మాడు. దేవుని స్తోత్రం. నమ్మాడు కాబట్టే ఏం పొందుకున్నాడు? బాప్తిసం. నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి ఇప్పుడు శిక్ష లేదు ఇంకా. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మిన వారికి బాప్తిసం, నమ్మని వారికి ఉంది శిక్ష. నమ్మిన వారికి ఏమీ లేదు, శిక్ష లేదండి. నమ్మడం అంటే ఈరోజు నమ్మాము రక్షణ పొందామని కాదు. ఈ రక్షణ వినాలి, ఈ రక్షణ మన జీవిత కాలం అంతా కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. దేవుని సన్నిధిలో మన నమ్మకంగా కొనసాగినప్పుడు మనకేమీ లేదు శిక్ష. రోమవతి ఎక్కడ ఉంటుందన్నమాట? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. ఎవరిలో ఉన్న వాళ్ళకి? లోకంలో ఉన్న వాళ్ళకి కాదండి. ఎవరిలో ఉన్న వాళ్ళకి? క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ప్రియా సహోదరి కుమార్తె దుర్గా నమ్మి రక్షించబడి ప్రభు సన్నిధిలో సంఘములో
చేర్చబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏముందంటే రక్షణే ఉంది. శిక్ష నుండి వారు ఏం చేస్తున్నారు? తప్పించుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రియా కుమారుడు బాలు నమ్మి రక్షణలో నడిపించబడ్డారు, శిక్షకు అర్హులు కాదు. దేవుని స్తోత్రం. అంటే రక్షణకు అర్హులు, ఆశీర్వాదమునకు అర్హులు. కాబట్టి ఈరోజు వారే కాదు, మీరు మనందరము రక్షించబడి సంఘములో చేర్చబడి దేవుని సన్నిధిలో కొనసాగుతున్న నీవు నేను మనందరము కూడా ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా జీవిద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని నమ్మితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఎన్ని చెప్పండి. 1 సహాయం చేస్తాడు, 2 స్థిరపరుస్తాడు, 3 మహిమను చూస్తాం, 4 మనము నమ్మితే, మనము ప్రార్థన చేసినప్పుడు మనము ఏదైతే దేవుణ్ణి అడిగామో అది పొందుకున్నామని నమ్మితే దేవుడు అవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. 4 5వది నమ్మితే రక్షణ. హల్లెలూయా. నమ్మి స్నానము పొందిడి నరులకు రక్షణ మరి కల్గును. నమ్మి స్నానము పొందెడు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయినా నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమ్మునందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు మనకబ్బును. 5 విషయాలు మనం ధ్యానించాము. మరొక మాట చెప్పి ముగించే 7 విషయాలు క్లుప్తంగానే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. నమ్మితే ఏం జరుగుద్ది ఒకసారి చూడండి. నమ్మితే ఏం జరుగుద్ది? 32వ కీర్తన 10వ వచనం కూడా చదువునానా? 32వ కీర్తన 10వ వచనం. అది దేవుని స్తోత్రం చెప్పండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని నమ్మితే మనకు కలిగే ఉపకారం, ప్రయోజనం ఏంటి చెప్పండి? కృప. కృప అంటే ఏమిటి? అయితే నోవహు దేవుని యందు కృప పొందినవాడు. దేవుని స్తోత్రం. దావీదు దేవుని యందు కృప పొందినవాడు. రూతు దేవుని కృపను పొందుకుంది. ఇలా చూస్తే అనేక మంది దేవుని కృపకు పాత్రులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనము దేవుని నమ్మితేనంట ఏమవుతుంది చెప్పండి? కృప. చెప్పండి, కృప ఆవరిస్తుంది. దేవుని స్తోత్రం. ఆవరించడం అర్థం ఏంటమ్మా? కృపను మనము ధరించుకుంటాం. దేవుని స్తోత్రం. కృప మనతో సహవాసం చేస్తుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేవుని స్తోత్రం చెప్పండి, కృప నీతో ఉంటుంది. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించును. దేవుని స్తోత్రం. కృప ఆవరిస్తుంది. కృప లేకపోతే అమ్మ, దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేం. పౌలు గారికి పౌలు గారు ఇంచుమించుగా 3 సందర్భం, అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు 3 సార్లు అడిగాడంట, ప్రభువా ఈ యొక్క శోధన నా శరీరం తీసేయమని చెప్పేసి ముమ్మారు ప్రార్థించాడంట. ముమ్మారు ప్రార్థిస్తే దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు అని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కృప, ఈ దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు కృప మనల్ని ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని యందు నమ్మిక ఉంచిన వారమైతే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమ యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమో. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచువానిని చెప్పండి కృప ఆవరిస్తుంది. మరొక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని స్తోత్రం. చివరిగా దేవుని నమ్ముకొనటం వలన, దేవుని నమ్మటం వలన ప్రభు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటో చూడండి. దైవ గ్రంథములో నుండి సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచన భాగం చదువుకుందామండి. నమ్మిక ఇచ్చువాడు ఏటమ్మా వర్ధిల్లును. దేవుని స్తోత్రం చెప్పండి. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. ఆ తర్వాత మాట, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటమ్మా దేవుణ్ణి మనం నమ్మితే నమ్మకపోతేనా? నమ్మితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు అంటండి ఐగుప్తు దేశంలో ఏమయ్యాడు? అంతకంతకు వర్ధిల్లాడు. ఎవరో? యోసేపు. దేవుని స్తోత్రం చెప్పండి. అంతకంతకు వర్ధిల్లన్న మాట యోసేపుని గురించి కాదు, కానీ అంతకంతకు వర్ధిల్లెను అనే మాట దావీదుని గురించి రాయబడింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే సౌలు కుటుంబము నేరసిల్లెను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను అని 2వ సమూయేలు గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. సరే, ఏదేమైనా వాస్తవం కరెక్టే. ఎందుకంటే యోసేపు జీవితంలో కూడా యోసేపును దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. కారణం యోసేపు దేవుని యందు నమ్మకం ఉంచాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయనను సంపూర్ణంగా నమ్మగలిగితే దేవుడిని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున మీకు 7 విషయాలు వినండి 7 విషయాలు జ్ఞాపకం చేశాను. ఇంతవరకు నేను చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్దాం. హల్లెలూయా. ఏంటి మొదటి మాట? ఏంటి? యెహోవా యందు నమ్మిక ఉంచితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. 2, యెహోవా యందు నమ్మకం ఉంచితే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. సింపుల్గా చెప్పండి. ఎలాగంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో ఏ పని అయితే నీవు కలిగి ఉన్నావో అందులో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. 3వది దేవుడు ఏం చేస్తాడు? 3వది దేవుని మహిమను చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. 3వది నమ్మితే మార్తమ్మ గారు ఎలాగైతే దేవుని మహిమను చూసి చనిపోయిన తమ్ముడిని ఎలాగైతే సంపాదించుకుందో అలాగ మనం దేవుని మహిమను చూస్తాం. హల్లెలూయా. 4వది దేవుని సన్నిధిలో మనం నమ్మి ఆయన అడిగినప్పుడు మనం ఏం చేయాలంట? అవన్నీ కూడా పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేస్తే అవన్నీ దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం. 5వది దేవుని సన్నిధిలో బాప్తిసం పొందినవాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు. కాబట్టి నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి రక్షణ లేదు. దేవుని స్తోత్రం. ఈరోజు బిడ్డలు నమ్మారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేయగల సమర్థుడు. దేవుని స్తోత్రం. 6వదిగా దేవుని స్తోత్రం, యెహోవా యందు నమ్మక ఉంచువానికి, నమ్మిన వానికి ఏం జరుగుతుంది? కృప ఆవరిస్తుంది. దేవుడు నోవాహు పైన చూపిన కృప, దావీదుకు చూపిన కృప, సొలొమోనుకు చూపిన కృప, అనేక మంది భక్తుల పట్ల దేవుడు చూపిన కృపను దేవుడు మనకు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడంటే యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరిస్తుంది. 6. 7వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వదిగా ఏంటంటే యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లతాడు. దేవుని స్తోత్రం. ఇంతవరకు మీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఇది మొదలుకొని నిజముగా మీరు నమ్మినట్లయితే దేవుని స్తోత్రం ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మీ ఉద్యోగంలో వర్ధిల్ల చేస్తాడు, మీ వ్యాపారంలో వర్ధిల్ల చేస్తాడు, కుటుంబ జీవితంలో వర్ధిల్ల చేస్తాడు. మనం ఏ పని అయితే కలిగి ఉన్నామో ఆ పనులు దేవుడు, లేక వ్యవసాయంలో వర్ధిల్ల చేస్తాడు. మనము కలిగి ఉన్న ప్రతి దానిలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని నమ్మలేదని కాదు, నమ్మాం. దేవుని స్తోత్రం.
ఆ నమ్మికలో ఎటువంటి అవిశ్వాసం లేకుండా, ఎటువంటి అపనమ్మకం లేకుండా నమ్మాలి. ఒక ఆయన అంటాడు కదా, తండ్రి అంటాడు, ఏమంటాడు? నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు నమ్ముదాం. మనం నమ్మి విశ్వాసం ఉంచి ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు తోడుగున్నారు. ఈరోజు ప్రభా, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బిడ్డ జీవితాల్లో ఫలింపచేయండి ప్రభా. నీ సమాధానం బిడ్డలపై ఉంచండి ప్రభా. ఈ రోజునైనా నేను నమ్మిన వారి జీవితాల్లో, నేను నమ్మిన వారి బ్రతుకుల్లో ఏ సహాయం చేస్తావో, ఏ విధంగా మేలు చేస్తావో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బిడ్డ జీవితాల్లో ఫలింపచేయండి. విన్న వాక్య ప్రకారంగా నడుచుకునే కృపని బిడ్డలకు దయచేయండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించిన ఆయన. అలాగే ఈ యొక్క శబ్దం ద్వారా, ఈ టీవీ, ఈ యొక్క గ్రేస్ టీవీ ఛానల్ ద్వారా ప్రభా, ఎంతమంది నీ వాక్యం వింటున్నారో వారందరితో మీరు మాట్లాడు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ ఛానల్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా బిడ్డ నాయన మీరు ప్రశాంతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు. కృప చూపించి బలపరచు, సమస్తం మేలుకరంగా జరిగించు. కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరూ దీవించిన ఆయన. విన్న వాక్యం వారి జీవితంలో ఫలింపు చేయండి. ఈ శబ్దం ద్వారా, అలాగే ఇదిగో ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా ఎంతమంది నీ వాక్యం వింటున్నారు, విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించి ప్రభా. నీ సమాధానం వారిపై ఉంచమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.